హలో అండి. బుజ్జీస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం కమ్మనైన సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు కదా! సో ఇంకా లేట్ చేయకుండా సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక మినపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేయాలండి. మినపప్పుని సిమ్లోనే వేయించుకోవాలి. మినపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో ఇలా మనం గరిటెతో అలా ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఎండుమిర్చిని 3 ఎండుమిర్చి ఇక్కడ వేస్తున్నాను. తర్వాత 15 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలను కూడా ఇందులోనే వేసి సిమ్లో వేయించుకోవాలి. కాస్త వీటిని కలయ తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నానండి. అది చెక్కు తీయకుండా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ సన్నని ముక్కలు ఎందుకు కట్ చేయాలి అంటే మనం సొరకాయలో ఏమాత్రం వాటర్ వేయమండి. ఈ ఆయిల్లోనే అది కూడా బాగా మగ్గించుకోవాలి కాబట్టి మనం సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పెద్ద ప్లేట్ నిండుకు ముక్కలు వచ్చాయనండి. మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను. సో చూసారుగా ఎలా ఉన్నాయో, సన్ననిగా ముక్కలు కట్ చేశాను అనమాట. దీన్ని ఇందులో వేసి మనం హై టు లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. కాస్త హైలోనే వేయించాలి. ఫస్ట్ కాసేపు హైలో వేయించుకుంటూ తర్వాత మీడియంలో పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకోవాలండి. అలా కాసేపు ఈ ముక్కలని వేయించుకుంటూ ఉండాలి. సొరకాయ ముక్కలు కాస్త వేపేటప్పుడే కాస్త పసుపు కూడా వేసానండి, కాబట్టి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు చిన్న స్పూన్తో కళ్ళుప్పుని 3 స్పూన్స్ వేసాను. అలా 3 స్పూన్స్ కళ్ళుప్పు వేశాక మళ్ళీ కాసేపు మనము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులో కాస్త కరివేపాకు రెబ్బల్ని కూడా వేశాను. కరివేపాకు రెబ్బలు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు మనము సిమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది 90%. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా అందులో వేసి కాసేపు మళ్ళీ మగ్గనివ్వాలండి సిమ్లో. అలా కొంతసేపు మగ్గిన తర్వాత మనం దాన్ని చల్లారబెట్టి మిక్సీకి వేసుకోవడమే ఉంది. ఇంకా ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 1/2 స్పూన్ ఆవాల్ని వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడాక అందులో 2 టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేయాలి. మినపప్పుతో పాటు 1.5 స్పూను పచ్చిశనగపప్పుని వేయాలి. కావాలి అంటే మీరు ఇంకా 1 స్పూన్ కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసినటువంటి పచ్చిశనగపప్పు, మినపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులో నేను 1/2 స్పూను జీలకర్రను కూడా వేస్తున్నాను. జీలకర్ర రోటి పచ్చళ్ళకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలా జీలకర్ర కూడా వేశాక కాసేపు సన్నని మంట మీద వేపుకోవాలి. ఇప్పుడు నేను 10-12 చితక్కొట్టిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక్కొట్టుకున్నటువంటివి ఇందులోనే వేయాలి. వేశాక పచ్చి వాసన పోయే వరకు కాసేపు సన్నని మంట మీద వేయించాలండి. నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త పచ్చివాసన పోయే వరకు వేగుతూనే ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసేయాలి. ఆనియన్స్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. హాఫ్ వేగితే చాలు. ఆ మిశ్రమంలో మనం కాసేపు ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు కావాలి అంటే మనం ఇంగువ కూడా కాస్త వేసుకోవచ్చు. నేను ఇంగువ వేసానండి, అది మిస్ అయింది వీడియోలో.
గమనించగలరు. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసి సన్నని మంట మీద కలుపుకోవాలి. రుచికరమైన సొరకాయ పచ్చడి రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.